వస్తువులలో ధ్వని వేగాలను చూద్దాం సార్. వివిధ పదార్థాలలో ధ్వని వేగాలను చూద్దాం సార్. ఇదిగో సార్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద గాలిలో ధ్వని వేగం 331 మీటర్ పర్ సెకండ్ అని చెప్పినాం సార్. నీరు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 1402 నుంచి 1550 వరకు ఉంటుంది సార్. జనరల్ గా అయితే వాటర్ అనగానే మీరు గుర్తుపెట్టుకోండి సార్, ద్రవ సమ్మేళనం. వాటర్ ఏంటి సార్, మీ అందరికీ తెలుసు, ద్రవం. ఈ ద్రవంలో ఉప్పు నీరు ఉంటుంది, మంచి నీరు ఉంటుంది సార్. మరి మనం గమనిస్తే మాస్టరు, నీటిలో ధ్వని వేగం అని కనపడితే, నీటిలో ధ్వని వేగం కొన్ని టెక్స్ట్ బుక్స్ లలో ఇలా కూడా ఇస్తాడు మాస్టర్. నీటిలో ధ్వని వేగం 1435 to 1450 వరకు ఉంటుంది సార్. 1450 వరకు ఉంటుంది. కానీ కొన్ని టెక్స్ట్ బుక్లలో 14 దగ్గర నుంచి 1522 వరకు కూడా ఉంటుంది సార్. 14 to 15 ఉప్పు నీటి ధ్వని వేగం. సముద్రపు నీరు ఉప్పు నీరుగా సార్ 1450 వరకు ఉండొచ్చు సార్. మంచి నీరు సార్ 1430 అంటే 1400 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ అల్యూమినియం లో చూడండి సార్ 6420 మీటర్ పర్ సెకండ్ సార్. గ్రాఫైట్ లో ధ్వని వేగం ఇచ్చాను సార్ 6000 మీటర్ పర్ సెకండ్ సార్. హైడ్రోజన్ వాయువులో ధ్వని వేగం అన్నాను సార్. హైడ్రోజన్ వాయువులో ధ్వని వేగం 1248 మీటర్ పర్ సెకండ్. హీలియం వాయువులో ధ్వని వేగం అన్నాను సార్. హీలియం హెచ్ఈ గుర్తుపెట్టుకోవాలి సార్, కన్ఫ్యూజన్ స్కోప్ ఇవ్వద్దు సార్. ఉక్కు సార్ 5941 మీటర్ పర్ సెకండ్. రబ్బర్ 54 మీటర్ పర్ సెకండ్. రాగిలో ధ్వని వేగం 3560 మీటర్ పర్ సెకండ్. మరి అత్యధిక ధ్వని వేగం కలిగినది ఏంటిది అంటే, అత్యధిక ధ్వని వేగం కలిగినది వజ్రం, డైమండ్ సార్. వజ్రం గుర్తుపెట్టుకోండి సార్. ఎంత ఉంటుంది మాస్టారు అంటే 12000 మీటర్ పర్ సెకండ్. గుర్తుపెట్టుకోండి సార్, 12,000 మీటర్ పర్ సెకండ్ డైమండ్ లో ధ్వని వేగం. వజ్రంలో ధ్వని వేగం ఎంత అంటే 12,000. అత్యధిక ధ్వని వేగము కలిగిన పదార్థం ఏది అంటే వజ్రం సార్. గుర్తుపెట్టుకోండి 12,000 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది సార్. ఉత్తమ విద్యుత్ బంధకం సార్. గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ మళ్ళీ చెప్తాను కానీ బిట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఉత్తమ విద్యుత్ బంధకం, ఉత్తమ విద్యుత్ బంధకం, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సార్. ఉత్తమ విద్యుత్ బంధకం సార్. మరి వివిధ పదార్థాలలో ధ్వని వేగాలు అంటే వివిధ యానకంలోని అణువుల అమరికను బట్టి ధ్వని వేగాలు గుర్తించినాం సార్. గాలిలో ధ్వని వేగాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్త న్యూటన్. కానీ కొన్ని సందర్భాల్లో ఈ గాలిలో ధ్వని వేగాన్ని సవరించినటువంటి శాస్త్రవేత్త, కొన్ని సందర్భాల్లో న్యూటన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను సవరించినటువంటి శాస్త్రవేత్త న్యూటన్ లాప్లాస్. ఈ న్యూటన్ లాప్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త, ఈ న్యూటన్ లాప్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త గాలిలో ధ్వని వేగాన్ని న్యూటన్ వివరిస్తే, అతని సిద్ధాంతం ద్వారా v is equal to √P/ρ అను సూత్రం ద్వారా న్యూటన్ లాప్లాస్ సవరిస్తాడు. గాలిలో ధ్వని వేగాన్ని యాక్చువల్ గా న్యూటన్ చాలా తక్కువ అని చెప్తాడు మాస్టర్. న్యూటన్ లాప్లాస్ సవరించిన తర్వాత న్యూటన్ గాలిలో ధ్వని వేగం 330 మీటర్ పర్ సెకండ్ అని చెప్తాడు. 331 మీటర్ పర్ సెకండ్ అని చెప్తాడు మాస్టర్. అందుకే వివిధ పదార్థంలోని యానకంలోని అణువుల మీద ధ్వని వేగం ఆధారపడుతుంది. అందుకే ధ్వని వేగం అనేది పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడుతుంది అని చెప్తాం సార్. అండ్ అందులో యానకం యొక్క అణువుల అమరిక మీద ఆధారపడుతుంది అని చెప్తాం సార్. అణువుల లక్షణం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది, అణువుల అమరిక తక్కువ ఉన్నప్పుడు తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు మాస్టర్. న్యూటన్ లాప్లాస్ మాస్టర్. మరి న్యూటన్ ఘన ద్రవ వాయు పదార్థాలను గురించి మాత్రమే ఆలోచించాడు. అత్యధిక ధ్వని వేగం కలిగింది వజ్రం. గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి ఎగ్జామినేషన్ బిట్ సార్. ఇది ఉత్తమ విద్యుత్ బంధకంగా కూడా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ దగ్గర కూడా చెప్తాం సార్. దీని మధ్యలో కార్బన్ పరమాణు మధ్య ఏ రకమైనటువంటి బంధాలు ఉంటాయనేది ఆ టాపిక్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను మాస్టర్. మరి ఇక్కడ ఇంకొక అంశాన్ని చూద్దాం సార్. ఈ గాలిలో ధ్వని వేగం అనేది, గాలిలో ధ్వని వేగం ఘన ద్రవ వాయు పదార్థాలతో పాటుగా, ఘన పదార్థాలు కావచ్చు మిత్రమా, ద్రవ పదార్థాలు కావచ్చు మిత్రమా, వాయు పదార్థాలు కావచ్చు మిత్రమా, ఈ ఘన ద్రవ వాయు పదార్థాలతో పాటుగా గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయు అంశాలు ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తుంది సార్. గాలిలో ధ్వని వేగాన్ని ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తుంది. గాలిలో ధ్వని వేగాన్ని సాంద్రత కూడా ప్రభావితం చేస్తుంది. గాలిలో ధ్వని వేగాన్ని సాంద్రత కూడా ప్రభావితం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి సార్. గాలిలో ధ్వని వేగం ఘన ద్రవ వాయు పదార్థాలతో పాటుగా ఈ గాలిలో ధ్వని వేగాన్ని ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తుంది, సాంద్రత కూడా ప్రభావితం చేస్తుంది. ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి సార్. గాలిలో ధ్వని వేగము అనేది సాంద్రత యొక్క వర్గము, ఉష్ణోగ్రత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది మాస్టర్. గాలిలో ధ్వని వేగం పరమ ఉష్ణోగ్రత యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్ అని చెప్తాం సార్. గాలిలో ధ్వని వేగం అనేది ఉష్ణోగ్రత యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్తాం సార్. పాయింట్ నెంబర్ 1 అంటే గాలిలో ధ్వని వేగం ఏ అంశాన్ని ప్రభావితం చూపుతుంది? ఉష్ణోగ్రత అనేటువంటి అంశాన్ని ప్రభావితం చూపుతుంది. మరి గాలిలో ధ్వని వేగం అనేది సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది.
గాలిలో ధ్వని వేగం అనేది సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఘన ద్రవ వాయు పదార్థాలతో పాటుగా ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలతో పాటుగా గాలిలో ధ్వని వేగాన్ని ఉష్ణోగ్రత ప్రభావితం చూపింది, గాలిలో ధ్వని వేగాన్ని సాంద్రత ప్రభావితం చూపింది. కానీ మాస్టరు గాలిలో ధ్వని వేగంపై ప్రభావం చూపని అంశం ఏమిటి అంటాడు. గాలిలో ధ్వని వేగముపై ప్రభావితం చూపని అంశం ఏంటిది అంటే పీడనం సార్. పీడనము ధ్వని వేగంపై ఆధారపడదు. గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ మీకు క్లియర్ గా రాస్తాను సార్. పీడనం అనేది గాలిలో ధ్వని వేగముపై ఆధారపడదు. గాలిలో ధ్వని వేగముపై ఆధారపడదు. గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్ సార్. గాలిలో ధ్వని వేగం అనేది పీడన ప్రభావంపై ఆధారపడదు. గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేసే అంశాలు ఘన ద్రవ వాయు పదార్థాలు, దాంతో పాటుగా ఉష్ణోగ్రత మరియు సాంద్రత అనేటువంటి అంశాలు. వీటన్నిటి యొక్క లక్షణాన్ని న్యూటన్ లాప్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త వివరిస్తాడు. ఏ సూత్రం ద్వారా వివరించాడు న్యూటన్ లాప్లాస్? V √γ p/ρ అనే సూత్రం ద్వారా. ఇక్కడ గామా అంటే ఎవరు అంటే CP/CV. CP అంటే ఎవరు? స్థిర పీడనం. CV అంటే ఎవరు? స్థిర ఘన పరిమాణం. స్థిర పీడనం, స్థిర ఘన పరిమాణాల వద్ద గాలిలో ధ్వని వేగం ఎంత ఉంటుందని చెప్తాడు న్యూటన్? 330 మీటర్ పర్ సెకండ్ లేదా 331 మీటర్ పర్ సెకండ్ ఉంటుందని చెప్తాడు మాస్టర్. ఇది న్యూటన్ గాలిలో ధ్వని వేగాన్ని వివరించిన లక్షణం. న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త గాలిలో ధ్వని వేగాన్ని వివరించినటువంటి లక్షణం. అంటే న్యూటన్ ఆలోచన ప్రకారంగా వివిధ భౌతిక అంశాలను ప్రేరేపించబడి గాలిలో ధ్వని వేగాన్ని వివరిస్తాడు. ఎవరు వివరిస్తారు? న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ఆ తర్వాత అంశాలు ఏంటో చూద్దాం సార్. ఆ తర్వాత అంశాలు ఏముంటాయో చూద్దాం సార్. మరి ఈ గాలిలో ధ్వని వేగం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. మరి గాలిలో ధ్వని వేగం కంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు, కొన్ని వ్యవస్థలు వేగంగా ప్రయాణిస్తాయి. కొన్ని వస్తువులు, కొన్ని వ్యవస్థలు తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. కొన్ని వస్తువులు కొన్ని రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. గాలిలో ధ్వని వేగము కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాటిని ఒక వాహనం అనేది గాలిలో ధ్వని వేగము కంటే, బాగా వినండి మాస్టర్, గాలిలో ధ్వని వేగము కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాటిని ఏమని పిలుస్తారు? ఎక్కువ వేగంతో ప్రయాణించే వాటిని ఏమని పిలుస్తారు? సమానంగా ప్రయాణించే వాటిని ఏమని పిలుస్తారు? గాలిలో ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాటిని ఏమని పిలుస్తారంటే సబ్సానిక్ విమానాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సబ్సానిక్ విమానాలు అంటాం. గాలిలో ధ్వని వేగము కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాటిని సబ్సానిక్ విమానాలు అంటాం. ఇక్కడ చూడండి మాస్టర్, ఇది విమానం మాస్టర్. సాధారణంగా సబ్సానిక్ విమానాలు గాలిలో ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాటిని సబ్సోనిక్ ఏదైనా పర్లేదు సార్. ఫస్ట్ నా పాయింట్ బలంగా వినాలి సార్. గాలిలో ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాటిని సబ్సానిక్ లేదా సబ్సోనిక్ విమానాలు అంటాం. మరి గాలిలో ధ్వని వేగంతో సమానంగా, సెకండ్ పాయింట్, గాలిలో ధ్వని వేగంతో సమానం, గాలిలో ధ్వని వేగంతో ప్రయాణించే వాటిని సోనిక్ అని చెప్తాం సార్. సోనిక్ విమానాలు అని చెప్తాం. ఒకవేళ గాలిలో ధ్వని వేగము కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాటిని సూపర్ సానిక్ అంటాం సార్. సూపర్ సోనిక్ అని చెప్తాం సార్. సూపర్ సోనిక్ ఫస్ట్ నేను క్లియర్ గా రాసి చెప్పాలి సార్. ఆ తర్వాత స్లైడ్ అనేది మీకు చదువుకోవడానికి రేపు ఉపయోగపడే ఒక పాయింట్ అక్కడ కనపడాలి. స్లైడ్ లో ఏముండదు సార్, నేను చెప్పేది ఇంపార్టెంట్. స్లైడ్ మీకు రెఫరెన్స్ గా పనిచేస్తుంది అని స్లైడ్ పెడతా. మరి గాలిలో ధ్వని వేగాన్ని అయితే మీటర్ పర్ సెకండ్ లేదా సెంటీమీటర్ పర్ సెకండ్ అనే ప్రమాణంలో కొలుస్తాం. మరి గాలిలో ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో పోతే సబ్సానిక్ అని, సమాన వేగంతో పోతే సోనిక్ అని, ఎక్కువ వేగంతో సూపర్ సానిక్ అని ఇంకొక రెండు ఉన్నాయి సార్. గాలిలో ధ్వని వేగం కంటే 1 నుంచి 5 రెట్ల వేగంతో పోయింది అనుకోండి సార్, వాటిని హైపర్ సానిక్ అని. 5 నుంచి 10 రెట్ల వేగంతో పోయింది అనుకోండి సార్, హైపర్ సానిక్ విమానాలు అని చెప్తాం సార్. ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో పోతే సబ్సానిక్, ధ్వని వేగంతో సమానంగా పోతే సోనిక్, ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో పోతే సూపర్ సానిక్, లేదా 1 నుంచి 5 రెట్ల వేగంతో పోతే సూపర్ సానిక, హైపర్ సానిక్. ఇక మీకు నేను స్లైడ్ లో కూడా క్లియర్ గా ఇచ్చాను చూడండి సార్. గాలిలో ధ్వని వేగంతో ప్రయాణించే విమానాలు 4 లేదా 5 రకాలుగా ఉంటాయి. మరి గాలిలో ధ్వని వేగం ఎంత మాస్టారు అంటే 330 కదా మాస్టారు. ఇంతకంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాటిని మనం సబ్సానిక్ విమానాలు అంటాం.
ఇంతే వేగంతో ప్రయాణించే వాటిని సోనిక్ అంటాం. ఇంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాటిని సూపర్ సానిక్ అంటాం. 1 నుంచి 5 రెట్లు ఎక్కువ అంటారు. అంటే ఈ గాలిలో ధ్వని వేగం కంటే 5 టైమ్స్ ఎక్కువ వేగంతో ప్రయాణించాలి. మోర్ దాన్ 5 టైమ్స్ అంటే వాటిని ఏం చెప్పాలి? హైపర్ సానిక్ అని చెప్పాలి. ఇంకో కొన్ని వెహికల్స్ 5 to 10 టైమ్స్ ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి సార్. 5 to 10 టైమ్స్ వాటిని హైపర్ సానిక్ అని చెప్తాం సార్. సబ్సానిక్, సోనిక్, సూపర్ సానిక్, హైపర్ సానిక్, హైపర్ సానిక్. మరి ఈ సబ్సానిక్ లేదా సూపర్ సానిక్ విమానాల వేగాన్ని మాక్ నెంబర్ అనే ప్రమాణాల్లో కొలుస్తాం. గాలిలో ధ్వని వేగాన్ని మీటర్ పర్ సెకండ్ లో కొలిచాం కదా మిత్రమా. అదే విధంగా ఈ సబ్సానిక్ లేదా సూపర్ సానిక్ విమానాలు కొలవాలి కదా, క్యాలిక్యులేట్ చేయాలి కదా. క్యాలిక్యులేట్ చేయడానికి ఏ ప్రమాణం వాడుతున్నాం? మాక్ నెంబర్. టెక్స్ట్ బుక్ లో మ్యాచ్ నెంబర్ అని ఉంటుంది, రాంగ్ అండి, మాక్ నెంబర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మాక్ నెంబర్ లో ఫస్ట్ లెటర్ ఎం వస్తుంది కాబట్టి ఎం తో సూచిస్తాం. మాక్ నెంబర్ దేంతో చూపిస్తాం? ఎం. ఇప్పుడు చూడండి, రేపు ఎగ్జామ్ లో ఎక్కువ వేగం తక్కువ వేగం అని అడుగు. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లెస్ దాన్ 1 అంటాడు. అని ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇస్తాడు. అంటే మాక్ నెంబర్ దేనికి ప్రమాణం? సబ్సానిక్, సూపర్ సానిక్ విమానాల వేగానికి ప్రమాణం. లెస్ దాన్ 1 అంటే సోనికా, సబ్సానిక్. అయ్యో ఇక్కడ ఇచ్చాను. ఎం గ్రేటర్ దాన్ 1 అయితే సబ్సానిక్. నేనేం చెప్పాను మాస్టర్ ఇక్కడ? గాలిలో ధ్వని వేగం కంటే తక్కువ వేగం ఏం చెప్పాను? సబ్సానిక్. సమానమైతే ఏం చెప్పాను? సోనిక్. ఎక్కువైతే ఏం చెప్పాను? సూపర్ సానిక్. ఇది నేను క్లియర్ గా క్లారిటీగా రాసా. ఆ తర్వాత స్లైడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ ఉండాలి కాబట్టి స్లైడ్ లో పెట్టాం మనం. ఎం లెస్ దాన్ 1 అయితే సబ్ సానిక్. ఒకవేళ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మాస్టర్ సోనిక్. చూడండి మాస్టర్, సోనిక్. ఒకవేళ ఎం గ్రేటర్ దాన్ 1 అయింది అనుకోండి మాస్టర్, సూపర్ సానిక్ మాస్టర్. ఇగో సూపర్ సానిక్. ఒకవేళ ఎం గ్రేటర్ దాన్ 5 అయితే మాస్టర్ హైపర్ సానిక్. ఇగో మాస్టర్ ఇంకొకటి ఇస్తున్నాను మాస్టర్, నేను ఎప్పుడైనా అడుగుతాడేమో ఇంటెన్షన్ తో. గ్రేటర్ దాన్ 5 to 10 టైమ్స్ అనుకోండి హైపర్ సానిక్. హైపర్ సానిక్ అని గుర్తుపెట్టుకోవాలి. హైపర్ సానిక్. ఓకే మాస్టర్. సబ్సానిక్ లేదా సూపర్ సానిక్ విమానాల ధ్వని వేగాన్ని మాక్ నెంబర్ అనే ప్రమాణంలో కొలుస్తారు. మాక్ ఫార్ములా ఏంటంటే విమాన వేగము బై గాలిలో ధ్వని వేగం. విమాన వేగము బై గాలిలో ధ్వని వేగం. గుర్తుంచుకోవాలి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్. ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్.